హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? కాండమ్స్ గురించి అందరికీ తెలిసిందే. కాండమ్స్ సెక్స్ రక్షణకు మాత్రమే కాదు, అనేక వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్స్ నుండి మనకు రక్షిస్తుంది. అయితే ఈ కాండమ్స్ను ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా? లేదా అయితే ఈ కాండమ్స్ను ఎలా తయారు చేస్తారో అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. అయితే వీడియోని ప్రారంభించే ముందు నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏమనగా వీడియోని లైక్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. సో కాండమ్స్ను తయారు చేయడంలో ప్రధాన పదార్థం లాటెక్స్. సో ఈ లాటెక్స్ అంటే ఏంటి? లాటెక్స్ అంటే చెట్ల నుండి వచ్చే తెల్లటి పదార్థం. ఇది చాలా జిడ్డుగా ఉంటుంది. ఈ లాటెక్స్ పెద్ద మొత్తంలో సేకరిస్తారు. ఆ తర్వాత రెండు కెమికల్స్ ను జోడించి ఈ లాటెక్స్ పేస్ట్ మారే అంత వరకు దానిని బాగా కలుపుతారు. ఈ ప్రక్రియను కాంపౌండింగ్ అని కూడా అంటారు. తర్వాత ఈ పేస్ట్ ను పెద్ద డ్రమ్స్ లో వేసి సుమారు 6 రోజుల వరకు నిల్వ ఉంచుతారు. ఈ ప్రక్రియలో రబ్బర్ బాండ్స్ బలపడతాయి. మిశ్రమంలో ఏదైనా గాలి బుడుగులు ఉంటే ఈ నిల్వ ప్రక్రియలో అవన్నీ తొలగించబడతాయి. నెక్స్ట్ ప్రాసెస్ డిప్పింగ్. ఈ ప్రక్రియలో ఈ గ్లాస్ రాడ్స్ ను కాండమ్స్ ఆకారంలో తయారు చేస్తారు. ఆ తర్వాత ఈ గ్లాస్ రాడ్స్ ను సరిగ్గా శుభ్రం చేస్తారు. శుభ్రపరిచే సమయంలో లీకేజ్ లేకుండా చిన్న రంధ్రాలు కూడా బాగా చెక్ చేయబడతాయి. ఆ తర్వాత ఈ గ్లాస్ రాడ్స్ ను రబ్బర్ లాటెక్స్ పేస్ట్ లో ముంచి వేస్తారు. ఆ తర్వాత అది ఇలా కనిపిస్తుంది. ఈ ప్రక్రియలో లాటెక్స్ పేస్ట్ యొక్క అనేక కోటింగ్స్ వేయాల్సి ఉంటుంది. సో దట్ అది కనిపించకుండా ఉండేందుకు ప్రతి కోటింగ్ తర్వాత దానిని వేడి గాలి సాయంతో పూర్తిగా ఎండబెడతారు. ఆ తర్వాతే నెక్స్ట్ కోటింగ్ పూర్తి అవుతుంది. ఈ డిప్పింగ్ మరియు డ్రైయింగ్ ప్రక్రియ తర్వాత కాండమ్స్ రబ్బర్ లాగా మారుతాయి. ఇప్పుడు ఈ కాండమ్స్ దాదాపు సిద్ధంగా ఉన్నాయి. నెక్స్ట్ స్టెప్ లో ఈ కాండమ్స్ ను టాల్కమ్ పౌడర్ తో కోట్ చేయబడుతుంది. సో దట్ అవి అనుకోకుండా ఉండేందుకు. దీని తర్వాత వచ్చే ప్రాసెస్ ను టెస్టింగ్ అంటారు. నేను చెప్పినట్లుగా కాండమ్స్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. ఈ కాండమ్స్ అంతా రెడీ అయిన తర్వాత పరీక్షించబడతాయి. టెస్టింగ్ లో ముందుగా కాండమ్స్ పొడవు చెక్ చేయబడుతుంది. ఇది సగటున 7 అంగుళాలు ఉండాలి. ఆ తర్వాత ఇన్ఫ్లేషన్ టెస్ట్ ఉంటుంది. అంటే ఈ కాండమ్స్ లో 1.5 క్యూబిక్ అడుగుల వరకు గాలి నింపబడతారు. ఒకవేళ ఏదైనా కాండమ్ చినిగితే దానిని వేస్ట్ గా భావిస్తారు. ఈ టెస్ట్ చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే దీంతో కాండమ్స్ ఎలాస్టిసిటీ కూడా పెరుగుతుంది. తద్వారా అవి సంభోగం సమయంలో పగిలిపోవు. మరి వాటర్ లీకేజీ టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్ లో ఒక్కో కాండమ్స్ లో 300 మిల్లీమీటర్ల నీటిని నింపుతారు. ఆపై పిన్ సైజ్ రంధ్రాలను బ్లాటర్ పేపర్ పై రోలింగ్ చేయడం ద్వారా తనిఖీ చేస్తారు ఎటువంటి లీకేజీ ఉండకూడదని. ఇది మాత్రమే కాదు, దీని తర్వాత కాండమ్స్ ను ఎలక్ట్రానిక్లీ కూడా చెక్ చేస్తారు. అవును, పదండి చూస్తాం అదే ఎలానో. ఈ కాండమ్స్ ని స్టెయిన్లెస్ స్టీల్ పై ఉంచబడతారు. ఏదైనా కాండంలో పిన్ రంధ్రం ఉన్నట్లయితే ఈ యంత్రం సర్క్యూట్ ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఆటోమేటిక్ గా ఆ కాండం రిజెక్ట్ చేయబడుతుంది. ఈ 3 టెస్టులు ప్రాసెస్ చేసిన తర్వాతే కాండమ్స్ ప్యాకేజింగ్ జరుగుతుంది. అప్పుడు కాండమ్స్ ను రోలింగ్ మెషిన్ లో ఉంచడం ద్వారా రోల్ చేస్తారు. రోలింగ్ ద్వారా ప్యాకేజింగ్ సులభంగా చేయబడుతుంది. పై భాగాన్ని చుట్టే ముందు ఈ కాండంలపై కొంత లిబ్రికెంట్ లేదా కొంత స్పమ్ వైపు పంపుతో స్ప్రే చేయబడుతుంది. మరియు వాటిని చుట్టే వరకు ఈ కాండంలను అసలు పరీక్షించరు. ఎందుకంటే పొరపాటు కూడా ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకూడదని. చుట్టిన తర్వాత ఈ కాండమ్స్ ను ప్యాకేజింగ్ లో ఉంచి ఆపై అమ్మకానికి దుకాణాలకు తీసుకువెళ్తారు. ఇలా కాండమ్స్ ను తయారు చేస్తారు. సో ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.